ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో. దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారాహి నవరాత్రులు ఆషాఢ మాస శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి. టోటల్గా మనకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి శ్యామల నవరాత్రులు, ఇది మాఘమాసంలో వస్తుంది. 2 వసంత నవరాత్రులు, ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి. 3వది వారాహి నవరాత్రులు. 4 ఆశ్వేజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు. శ్యామల నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అన్నింటికీ మూలం, ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే. అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు, దశమహావిద్యలలో ఒకరు. వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారి అవతారాలు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి, అమ్మవారికి జ్యోతిషానికి, అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే 6/7/2024 నుంచి ఆషాఢ శుద్ధ నవమి 15/7/2024 వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాము. వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు, విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు. అమ్మవారి 9 అవతారాలు ఉన్నాయి. పాడ్యమి రోజున శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 కూష్మాండ, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, అమ్మవారి మూలమంత్రం ఉన్నది. ఆ మూలమంత్రాన్ని 108 సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయొచ్చు. అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు. వారాహి కవచం ఉంటుంది, వారాహి కవచంతో పూజించవచ్చు. వారాహి ద్వాదశ నామావళి ఉన్నది, వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు. లలితా పరమేశ్వరికి ఈమె సర్వసైన్యాధ్యక్షురాలు. లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షుడు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది. ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికంతటికి సర్వసైన్యాధ్యక్షురాలు. అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా సహస్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది. లలితా సహస్రనామాల్లో 30వ నామమైనటువంటి విసృక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే మంత్రాన్ని 108 సార్లు పూజ చేయడం వల్ల కూడా, జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంశలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం.
అంటే నవదుర్గ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం, నవాంశ చక్రం అని ఉంటాయి. రాశి చక్రంలో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 30 డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, 2 నక్షత్రాలు, 3 మొత్తంగా ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము. అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంశలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే, గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. మొదటి నవాంశ శైలపుత్రి, మొదటి దుర్గా అవతారం శైలపుత్రి. రెండవ దుర్గా అవతారం బ్రహ్మచారిణి. ఇది 3 డిగ్రీల 20 నిమిషాల నుండి 6 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఏ రాశిలో అయినా ఏ గ్రహమైనా ఈ డిగ్రీలలో ఉంటే ఈ బ్రహ్మచారిణి దృష్టి ఉంటుంది. ఇక్కడ వయసు, గ్రహం యొక్క వయసు 12 నుంచి 24 సంవత్సరాల వయసు గ్రహానికి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే 24 సంవత్సరాల వయసు అంటే మంచి యవ్వనంలో ఉంటారు. చాలా శక్తి ఉంటుంది. ఆలోచన విధానం చాలా చురుకుగా ఉంటుంది. ఏ పనైనా జంకు లేకుండా చేయడానికి ముందుకొస్తారు. దేన్నైనా సాధించగలము అనేటటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం వీళ్ళకి ఉంటాయి. ఈ అమ్మవారు కమండలాన్ని, రుద్రాక్షమాలని చేతిలో ధరించి ఉన్నది. ఈ అమ్మవారికి వాహనం లేదు. ఇది స్థిర రాశిలో ఉంటుంది. ఈ నవాంశ అంటే వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. వృషభం రాజసిక రాశి, సింహం సాత్విక రాశి, వృశ్చికం, కుంభం తమోగుణ రాశులు. అందువల్ల తమోగుణ రాశులు వృశ్చికం, కుంభం శని కుజపాలిత రాశులు కనుక ఈ 2 నవాంశల్లోనూ గ్రహం ఉంటే అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. ఈమె బ్రహ్మచారిణిగా ఉండి శివుణ్ణి కలవడానికి వెళ్తుంది. అంటే ఈమె బ్రహ్మచారిణిగా శివుణ్ణి కలవడానికి విపరీతమైన తపస్సు చేసింది. అది మనకి కుమార సంభవంలో బాగా జరుగుతుంది. ఆమె అగ్నిని చుట్టూ పేర్చుకుని వర్షం పడుతుంటే తపస్సు చేసింది. ఆమె తపస్సు చేసేటప్పుడు పడిన వర్షంలో చేపలు కింద నుంచి పైకి వెళ్ళాయని కుమార సంభవంలో చెప్పారు. అంటే అంత కఠోర దీక్షతో ఈమె శివుణ్ణి కలవడానికి తపస్సు చేసింది. అంటే అర్థం ఏంటంటే ఏదైనా సాధించాలి అనే కఠోర దీక్ష ఉన్నప్పుడు అంత పరిశ్రమ అవసరం. ఈ నవాంశలో వారు అంత పరిశ్రమ చేస్తారు. ఉదాహరణకి IAS ఆఫీసర్లు కావాలి అని అంటే దానికి కఠోర పరిశ్రమ అవసరం. ఒక 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు క్షణం కూడా వృధా చేయకుండా చదువుతారు. అంత చదవగలిగినప్పుడే వారు IAS, IPS, IFS అవ్వగలుగుతారు. అంత కష్టం ఈ నవాంశలో చెయ్యాలి. ఈ బ్రహ్మచారిణి శ్లోకం ఏంటంటే దధన కర పద్మాభ్యాం అక్షమాల కమండల దేవి ప్రసీద తుమయి బ్రహ్మచారిణ్య నుత్తమ. పద్మం ఎక్కడైతే వస్తుందో శ్లోకంలో అక్కడ డబ్బు వస్తుందని అర్థం. ఈ నవాంశలో పడిన గ్రహం ఉన్న వ్యక్తులు ఒక్కరూ చేయలేరు. ఏ పనైనా తోడు కావాలి అంటారు. ఉదాహరణకి ఆఫీస్లో ఎక్కడికైనా వెళ్ళమంటే ఇంకొకళ్ళని సాయం రమ్మంటారు. అట్లాగే సపోజ్ కాలేజీ పిల్లలైతే కాలేజీకి వెళ్ళాలి అని అంటే ఇంకో ఫ్రెండ్తో కలిసి కానీ ఒక్కరు వెళ్ళరు. ఒకవేళ ఆ ఫ్రెండ్ రాలేదు అని అంటే వీళ్ళు కూడా మానేస్తారు కాలేజీ. అంటే ఒక్కళ్ళు ఉండడానికి వీళ్ళు చాలా ఇష్టపడరు. దేనికైనా ఏ పని చేయడానికైనా ఒక తోడు కావాలి అని ఆలోచించుతారు. ఉదాహరణకి ఈ నవాంశ ఉద్యోగానికి దశమంలో పడింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఉద్యోగం అయినా అంతే, ఉద్యోగంలో అయినా కూడా చాలా పార్ట్నర్షిప్ కావాలంటారు.
అదే బిజినెస్ చేసే వాళ్ళైతే పార్ట్నర్షిప్ లేకుండా ఒంటరిగా బిజినెస్ చేయలేమని వీళ్ళు చేసే బిజినెస్లు పార్ట్నర్షిప్తోనే కూడి ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ యువకుల 24 ఏళ్ళు అని చెప్పాం కదా, వీళ్ళు టూర్స్ సినిమాకి వెళ్ళాలన్నా, ఒక టూర్ చేయాలన్నా, విలాస యాత్రలు చేయాలన్నా టూర్గా వీళ్ళందరూ కలిసికట్టుగా కొంతమంది కలిసి వెళ్తారు. ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వ్యక్తులకి ఒంటరితనం ఇష్టపడరు. ఎంతసేపు ఎవరు తోడుతో ఒక తోడు కావాలి అనే ఉంటారు. 10 మందిలోనూ ఉండడానికే ఇష్టపడతారు, కానీ ఒంటరిగా ఉండడానికి అసలు ఇష్టపడరు. బ్రహ్మచారిణిగా ఉన్న ఈమె లలితాదేవి శివుడిని కలవడానికి వెళ్తుంది. అంటే రేపు జరగబోయే పనికి ఈరోజు కష్టపడడం అని అర్థం చేసుకోవాలి. అంటే రేపు జరగబోయే పనికి ఈ రోజు నుంచి వీళ్ళు కష్టపడడం మొదలు పెడతారు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఎమోషనల్గా ఉండి కదిలిపోతూ ఉంటారు. కమండలంలో నీరు ఉంటుంది కదా, ఈ నీరు ఎమోషన్కి కారణం. అందువల్ల ఈ గ్రహం ఈ డిగ్రీలలో గ్రహం ఉన్నవారు ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కదిలిపోతూ ఉంటారు. అందువల్లే వీళ్ళు ఒక తోడు కావాలి అనే 24 గంటలు ఆలోచించుతూ ఉంటారు. ఒకవేళ 10వ లార్డ్ కానీ 10వ లార్డ్ డిస్పోజిటర్ కానీ ఈ డిగ్రీలలో అంటే 3 డిగ్రీలు 20 నిమిషాల నుండి 6 డిగ్రీలు 40 నిమిషాల మధ్యలో ఉంటే వారు ఉద్యోగంలో కూడా చాలా తోడు కావాలి, ఇంకొకరితో కలిసి పని చేయాలని ఇష్టపడతారు. వ్యాపారం అయినా సరే పార్ట్నర్షిప్లోనే చెయ్యాలి అనే ఉద్దేశంలో ఉంటారు. ఇక్కడ వృశ్చికం, కుంభం, కుజశని పాలిత రాశులు కనుక ఇక్కడ పరిహారాలు చేసినా కూడా అంత తొందరగా ఫలితాలు రావు. పరిహారాలు చేసిన ఫలితాలు చాలా తక్కువగా నెమ్మదిగా వస్తాయి. శని ఆలస్యానికి కారణం కనుక చేసిన పరిహారాలకి ఫలితాలు కూడా చాలా తక్కువగా వస్తాయి.